13వ విడత సామయితంలో భాగంగా వేమన్పల్లి మండలం నందు తంకి బృందం వారు 6వ తారీఖు రోజున రావడం జరిగింది. 6 నుండి విఆర్పి సెలక్షన్ చేసుకొని విఆర్పి నిర్వహించడం జరిగింది. దీంతో పాటు రికార్డు కూడా తీసుకొని 7 బృందాలుగా విడగొట్టుకొని గ్రామాలలో వెళ్ళిపోవడం జరిగింది. గ్రామాలలో ఆయా గ్రామాలలో మనకి తనిఖీ అనంతరం మనకి ఎలక్షన్ కోడ్ కారణంగా గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈరోజు అనగా అంశం నెంబర్ 10 ఈ గ్రామ పంచాయతీ నందు 2021 ఆర్థిక సంవత్సరంలో పల్లెపల్లి వనంలో భాగంగా మొత్తం 7,000 మొక్కలు పెట్టించడం జరిగింది. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయని గుర్తించడం జరిగింది సార్. 11వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు బృహత్ పల్లెపల్లి వనంలో భాగంగా 12,000 మొక్కలు పెట్టించడం జరిగింది. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయని గుర్తించడం జరిగింది సార్. అంటే ఇది పంచాయత్ సెక్రటరీ గ్రామ సభలో ఇక్కడ నుండి తీసుకుంటామని తెలిపారు. ఇది ఎవరు తీసుకోవాలి? పేపర్ సెంటర్ పంచాయత్ తీసుకోవాలి. 14వ అంశం ఇక్కడ ఉపదాన పాలకు సంబంధించి వేతన ప్లేస్మెంట్ అనేది పంపిణీ చేయడం లేదు అని తగ్గుతున్న వారు డొక్యుమెంట్లో గుర్తించడం జరిగింది సార్. దానికి సంబంధించి వర్క్ ఫైల్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది. అటు వర్క్ ఫైల్ కూడా తగ్గుతున్న వారు చూడడం జరిగింది. 18వ అంశం కొత్త పుస్తకాలయంలో రైతుల సంతకాలు మరియు తొలి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇట్టి మస్టర్లయంలో రోల్ కాల్ చేయాలి సార్. ఇక్కడ 65 మస్టర్లకు సంబంధించి మాత్రం రోల్ కాల్ చేయడం జరిగింది. మిగతా 5 మస్టర్లయంలో రోల్ కాల్ చేయాలంటే రికార్డు పరిస్థితుల్లో గుర్తించడం జరిగింది. రికార్డు పరిస్థితుల్లో గుర్తించడం జరిగింది. 21వ అంశం ఎన్నికల యందు 12 మరియు 13వ కాలం రాయడం జరుగుతుంది. 22వ అంశం హరితహారం పనులకు సంబంధించి సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే రిజిస్టర్ కూడా తనకు బృందం వారికి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి నెల రోజ్గార్ దివాస్ అనేది ఏర్పాటు చేసి అప్పుదారులకు వారి యొక్క అప్పుల గురించి అలాగే సౌకర్యాల గురించి తెలియజేస్తూ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి రికార్డు మెయింటైన్ చేయాలి సార్. రోజ్గార్ దివాస్ సంబంధించి ఆ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయట్లేదు. అలాగే మీటింగ్ కూడా ఏర్పాటు చేయట్లేదు సార్. గ్రామ సభలో ఇక్కడ నుండి రోజ్గార్ దివాస్ అనేది ఏర్పాటు చేసి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తామని జేపీఎస్ గారు తెలిపడం జరిగింది. 24వ అంశం 24వ అంశం హరితవనాల ప్లాంటేషన్లో భాగంగా సూరారం ఫారెస్ట్ లొకేషన్ నందు 1275 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 1165 మొక్కలు ఉన్నాయి. మిగతా 107 మొక్కలు తెలపడం జరిగింది సార్. ఇటు మొక్కలు పెట్టిస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది. అందువల్ల సామాజిక సరిగ్గా నిర్వహించలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఏం లేదు సార్. మొక్కలు పెట్టించడం జరిగింది. ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి సార్. రోజు మన ప్రభుత్వాలు జిల్లా గ్రామ పంచాయతీ నందు ఇప్పుడు సెక్రటరీ అందులోనే సార్ ఇంకెక్కువ నేను అదే అందాజా మేము చెప్పినట్టే మీరు చూసిర్రా 1 2 3 చెప్పిన అందులో మొత్తం 3,000 మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయని గుర్తించడం జరిగింది. 10వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు మనకు సామాజిక తరగతి నిర్వహించడం జరిగింది సార్. ఇటు గ్రామ సభ అనేది మేము ఇనాదులో నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వల్ల అదొక సమాచారం అనేది రాయడం జరిగింది సార్. 11వ అంశం పని కొరకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది కానీ నోటిఫైమెంట్ అనేది తీసుకోవట్లేదు సార్. గ్రామ సభలో ఇక్కడ నిర్వహిస్తామని జేపీఎస్ గారు తెలిపారు. 12వ అంశం జాబ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది సార్. 13వ అంశం ఇది వేతనాలకు సంబంధించి వేతన ప్లేసుకొని పంపిణీ చేయడం జరిగింది. 14వ అంశం 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 15వ అంశం పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు మనకి ఇవ్వాలి సార్. ఇక్కడ 43 పనులు జరిగినాయి. 34 పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు నిర్వహించడం జరిగింది. మిగతా 9 పనులకు 2 దశలు నిర్వహించారు. మిగతా 1 రకంగా నిర్వహించలేదు. గ్రామ సభలో ఇక్కడ నుండి నిర్వహిస్తామని కేఏ గారు తెలిపారు. 16వ అంశం ఇక్కడ పనులకు సంబంధించి వర్క్ ఫైల్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది సార్. 17వ అంశం ఇక్కడ పనులకు అన్ని మండలాలు ఆడిట్ చేసిండ్రు. ఇప్పుడు వేమన్పల్లి ఇంకా ఇంటర్ మండలం అంటే ఇక్కడే వర్క్ ఫైల్ తర్వాత 3 టైమ్స్ ఫోటో ఇచ్చారు. ఇక్కడ నుంచి మరియు తొలి సంతకాలు తీసుకోవడం జరిగింది. 18వ అంశం మాస్టర్ రోల్ అనేది ఇక్కడ 82 డిమాండ్ మాస్టర్లను ఉపయోగించడం జరిగింది సార్. ఇక్కడ 28 మాస్టర్లు రోల్ కాల్ చేయడం జరిగింది. 54 మాస్టర్లు రోల్ కాల్ అనేది చేయలేదు సార్. 19వ అంశం ఈసీ గారు 25% చెక్ చేయడం జరిగింది. 20వ అంశం ఎమ్ముకుల 12 మరియు 13వ కాలం కూడా రాయడం జరుగుతుంది సార్. 21వ అంశం
ప్లాంటేషన్ సంబంధించి సర్వే నిర్వహించడం జరిగింది. అటు రిజిస్టర్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. 22వ అంశం సార్, ఇక్కడ మనకు పనులకు సంబంధించి ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఇక్కడ నుండి ఏర్పాటు చేస్తామని. అంటే వాళ్ళకి రోజ్గార్ దివస్ గురించి తెలుసా మరి పంచాయత్ సెక్రటరీ? తెలుసు కదా. ఇప్పుడు దీనికోసం స్పెషల్ వాళ్ళు చెప్పేది నెల ఆఖరిలో లాస్ట్ శుక్రవారం మనం చేసినా సంతకాలు కూడా పేమెంట్ చేయడం జరిగింది. ఇది 12 రోజులదే మాస్టర్. సార్ ఇద్దరు ఒకటే టైం సార్. మీరు అడిగితే అట్లా వెళ్ళిపోతుంది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీటింగ్ వచ్చినాం సంతకం పెట్టకుండా పోతే వెళ్ళిపోయినా మానేస్తారా? మరి అందులో ఇండస్ట్రియల్ ఏమైనా ఇంట్రెస్ట్ ముందు రమాదేవి వైఫ్ ఆఫ్ రాజయ్య డాక్టర్ నెంబర్ 10104, అలాగే లక్ష్మి వైఫ్ ఆఫ్ మొదలయ్య డాక్టర్ నెంబర్ 10114 అను ఇద్దరు కూలీలు తేదీ 1/8/2022 నుంచి 14/8/2022 వరకు ఒక్కొక్కరు 9 రోజులు చొప్పున 10 రోజులు పనిచేసినట్టు మస్టర్లందు ఆదాయ సంతకాలు కలవగానే సిఓ గారు పేమెంట్ చేయ క్రమంలో ఒక్కొక్క రోజుకు హక్కుదారునికి 8 రోజులు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది సార్. అలాగే హక్కుదారులు పనిచేసి 2 రోజులు నష్టపోవడం జరిగింది సార్. 155 రూపాయలు. ఎవరు 10 రోజులు పనిచేస్తే 16 రోజులు పేమెంట్ అయ్యింది. అంటే కంప్యూటర్ ఆపరేటర్ చూసుకోలేదేమో. సర్కారీ 1945 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 1726 మొక్కలని మిగతా 219 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. గ్రామసభలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా శివరం లొకేషన్ నందు 445 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 365 మొక్కలని మిగతా 77 మొక్కలను చనిపోవడం జరిగింది. గ్రామసభలో 77 మొక్కలు పెట్టిస్తామని తెలిపారు సార్. 29వ గ్రామ పంచాయతీ నందు టేక్ ప్లాంటేషన్లో భాగంగా 200 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 106 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 94 మొక్కలనే చనిపోవడం జరిగింది. టేక్ మొక్కల భాగంగా వేరే ప్లాంట్స్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలని గ్రామసభలో ఏమైనా పెట్టండి రీప్లేస్మెంట్ సంబంధించి ఒక ఎంపీ ఫారం రావడం జరిగింది సార్. రికార్డు ఇవ్వలేదండి. ఈ గ్రామ సమస్య ఇటు మొక్కలు కూడా బాగున్నాయని గుర్తించడం జరిగింది. 10వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు పరిపాలన దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది కానీ నోటీస్ అనేది తీసుకోవట్లేదు. గ్రామ సభలో ఇక్కడ నుండి నిర్వహిస్తామని తెలిపారు సార్. చెప్పిందా 11వ అంశం జాబ్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది సార్ ఈ గ్రామ పంచాయతీ నందు. 12వ అంశం పనులకు సంబంధించి వేతన రసీదు స్లిప్స్ అనేది పంపిణీ చేయడం లేదు. ఇక్కడ నుండి పంపిణీ చేస్తామని చెప్పారు సార్. ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బడ్జెట్ రావట్లేదు. ఈ మండలంలో మాత్రం 7 రిజిస్టర్లు మాత్రం మంచిగానే చేస్తున్నారంటే పంచాయత్ సెక్రటరీ బుద్ధిమంతులే ఉన్నారు. ఏమే లేకపోతే ఇన్ని మంచిర్యాలు పట్టుకపోయి రాస్తున్నారు. ఎలాగో ఇక్కడ ఎవరు వచ్చేటోళ్ళు లేరు, మీకు అడిగేటోళ్ళు లేరని అట్లా రాసుకోండి. కానీ 2 రకాల ఫోటో నిర్వహించడం జరిగింది సార్. ఇంకా అందరికీ ఫోటో నిర్వహించలేదు. ఇక్కడ నిర్వహిస్తామని చెప్పారు సార్. 15వ అంశం వర్కులు అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. ఇక్కడ మరి పేమెంట్ తీసుకున్నారా మీరు? కొన్నిటి తీసుకున్నారు, అన్నిటి తీసుకోండి. మీ సప్లయర్ ఖాతాలో అనుమానం ఉంటే ఎప్పుడోసారి ఖాతాలో వేసుకొని లేకపోండి. ఇంతకుముందు వచ్చి చెప్పినా కదా చెప్పారు. సంతకాలు మరియు కూలి చిట్కాలు తీసుకోవడం జరుగుతుంది సార్. వెరీ గుడ్. ఈ ఐటమ్ కూడా మండలాలలో ఎక్కడ లేదు. అవును సార్. ఇప్పుడు ఇది మనకేమైనా ఖర్చుతో కూడుకున్నదా? వర్క్ ఫైల్ అంటే నువ్వు 4 కాగితాలు జమ చేయాలి, కొనాలి కదా. ఇప్పుడు సంతకము ఎవరు లేకున్నా మన కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర పక్కనే అటెండర్ మాస్టర్ ఉపయోగించడం జరిగింది. ఇందులో 42 మాస్టర్లు ఎంతో రోల్ కాల్ చేయడం జరిగింది. మిగతా 60 మాస్టర్లలో రోల్ కాల్ చేయలేదు సార్. వెరీ గుడ్. 18వ అంశం ఈసీ గారు 25% చెక్ మీద చేయడం జరిగింది. 19వ అంశం ఎమ్ముకుల ఎంత 12-13 రాయడం జరిగింది సార్. 20వ అంశం సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 21వ అంశం ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేసి హక్కుదారులకు వారి యొక్క హక్కుల గురించి కల్పించాలి సార్. కానీ ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు. ఇది కామన్ అయిపోయింది జీబీలలో. అంటే పంచాయత్ సెక్రటరీ తెలియనట్టే ఉంది. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 666 మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ఇటు మొక్కలు పరివేశానికి లెక్కించగా 596 మొక్కలు బతికున్నాయి. మిగతా 70 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు మొక్కలు పెట్టిస్తామని గ్రామ సభలో తెలిపారు. మొక్కలలో మీ మండలం నెంబర్ 1 ఉంది. ప్లాంటేషన్లో భాగంగా 600 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 532 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 65 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇటు మొక్కలు పెట్టిస్తామని తెలిపారు. ఇది కూడా బాగుంది. ఎంత పెట్టి 24వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు జరిగిన 12 వర్గాలకు సంబంధించి 5,57,283 రూపాయలకు సంబంధించి మనకు పియాటర్లలో ఎంపీడీఓగా సంతకాలు లేకుండానే 5 లక్షల రూపాయలనే చెల్లించడం జరిగింది సార్. ఇక్కడ ఏం పేమెంట్ ఇది?
ఇవి సార్ 5,57,700 ఇది పిఆర్ఎస్లో సంతకాలు లేవు సార్. పేమెంట్ దేనికి సంబంధించి అనుకూలి ఏ రోజులు నష్టంలో సున్నవ తర్వాత హాజరు చేసి పేమెంట్ జరిగింది సార్. 4,000 రూపాయలు ఈ విషయంపై డబ్బులు కూలీ ఖర్చు వివరాలుగా పంచడం జరిగింది. అటు వేతనాలు మధ్యాహ్నం తెలిపారు సార్. ఇది సున్నవ దాన్ని హాజరు చేసి పేమెంట్ చేయడం జరిగింది. అంటే ఒక్కరే ఎంతమంది కూడా మాస్టర్ ఒక్కరే డేట్ వచ్చింది పక్కన సార్ ఎందుకంటే మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత ఎవరు ముట్టరాదు. ఇక మనము రూపాయి అక్కడ 100 1000 అనేది కాదు. పంచదారాలు ఇక్కడ సరిగ్గా నిర్వహించారు. ఈ గ్రామ సభ భుజాల గ్రామం చేసినట్టు మస్తలేదు వంద సంవత్సరాలు కలవు సార్. కానీ మీకు అందరం పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు. అది ఓవర్లాపింగ్ సార్. దీనికి సంబంధించి ఫండ్స్ కూడా ఆపడం జరిగింది. నోటీస్ అనేది తీసుకొని నిర్వహిస్తామని తెలిపారు గ్రామ సభలో. 11వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. 12వ అంశం వేతన ప్లేసులు పంపిణీ చేయడం లేదు. 13వ అంశం 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. 14వ అంశం మనకు 3 దశల్లో ఫోటోలు నిర్వహించాలి కానీ 2 దశలో నిర్వహించాలి సార్. ఇక్కడ నుండి నిర్వహిస్తామని గ్రామ సభలో తెలిపారు. 15వ అంశం పనులకు సంబంధించి వర్గాలు నిర్వహించడం జరిగింది. 16వ అంశం ఎన్నికలతో రైతుల సంతకాలు కూలి సంతకాలు తీసుకోవడం జరిగింది. 17వ అంశం మాస్టర్లు అనేది చేయడం లేదు సార్. గ్రామ పంచాయతీ నందు అంటే ఇవేంతో ఒక్క వాళ్ళే లేదు సార్. బిఏ సెక్యూరిటీ వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు సార్ అది సార్ ఇది లాస్ట్ సార్. ఓకే దూరం ఉంటే ఎప్పుడో సార్ ఎక్కడ పోతారు ఏమైనా వస్తువు చెప్పినది చేయడం జరిగింది. అంటే నాకు ఒకటి చెప్పు మన కన్యాకుమారిలో అయినాక నువ్వు చెప్పినట్టు ఉండవు జరిగింది. 20వ అంశం సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 21వ అంశం ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది మీటింగ్ ఏర్పాటు చేయట్లేదు. అలాగే రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. ఇది ఒకటే ఉంది. 22వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు హరితవనం ప్లాంటేషన్లో 2 వర్గాల నందు మొత్తం 3,928 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 3,623 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 305 మొక్కలు కలపడం జరిగింది సార్. ఈ మొక్కలు రిప్లేస్మెంట్ పెట్టియండి. ఈ గ్రామ పంచాయతీ నందు వన్ ప్లాంటేషన్లో భాగంగా 34 మంది హక్కుదారులకు మొత్తం 1970 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 1,220 మొక్కలు ఉన్నాయి. మిగతా 749 మొక్కలు కలపడం జరిగింది. ఇది మొక్కలు పెట్టిస్తామని గ్రామ సభలో తెలిపారు సార్. ఓకే 24వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు 6 వర్గాలకు సంబంధించి 1,09,860 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. ఇంటి వ్యాధులు అంటూ ఎంపీడీగా సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 2 లక్షలు అంటే ఆ పాత ఎంపీడీనా మరి ఇక్కడ ఎంపీడీ మా లక్ష్మణ సార్ పేరు రాసిన ఎందుకు అంటే ఇక్కడ ఆయన ఏమనుకున్నా సిఆర్డీ కదా రైట్ చూడనట్టు కదా నింపి ఇప్పుడు లక్ష్మణ రాసి సత్యప్రసాద్ చూడు అంటే అక్కడికి వెళ్ళి రావాల్సిందేగా క్లియరాలిటీ. పంచాయతీ నందు 6 మంది కూలీలు 2 రోజులు పనిచేసినట్టు 4,350 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ పనులకు సంబంధించి మత్స్యలు ఆధార్ కలవగా సంతకాలు కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయంపై డబ్బుల ఇంట్లో కూలీలు కోరగా వాస్తవంగా పనిచేశారు. డబ్బులు కూడా వచ్చినా తెలిపడం జరిగింది సార్. పని నుంచి లేట్గా వెళ్ళడం వల్ల సంతకాలను చేయాలని మనకు ఇది కూడా వాళ్ళదేనా కూడా ఏం చేద్దాం వర్క్ అయితే ఉంది కదా అర్పింది సార్. చూసుకోవాలి సార్. చూసుకోవాలంటే ఇప్పుడు ఏమైనా పట్టుదల చేసుకొని కొత్త రాదు ఇక్కడ ఏంటంటే సార్ ఎంపీడీ సార్ ఉంటుంది. ఇప్పుడు ఎంపీ అంటే కొత్త రాకుండా ఏం చేసుకున్నాడు ఎవరైనా కిందోడిని చూసుకోమంటారు కదా ఇండస్ట్రీకు ఇబ్బంది రావద్దు అని. మనం నిజంగానే ఎంపీ ప్రకారం పేమెంట్ ఇచ్చినప్పుడు మస్టర్ది అవసరమయ్యా చెప్పండి సత్యప్రసాద్. ఇప్పుడు ఒక సిమెంట్ రోడ్ వేసినాం 10 లక్షలది అని మనం ఎస్టిమేట్ చేసినాం కదా భగవాన్. 10 లక్షలు ఉన్నదా లేదా అనేది మనం ఎస్టిమేట్ ప్రకారం వర్క్ జరిగిందా లేదా ఏ హిసాబ్ 50 మెజర్ చేసిన తర్వాత పేమెంట్ ఇచ్చేసుకున్నాం.
ఎంతమంది చేసిండ్రు, ఎంతమంది లేబర్ వచ్చిండ్రా? వారపల్లిలో సత్తయ్య సన్న భీమేష జాబితా నెంబర్ 10 కూలి తేదీ 18/4/2022 నుంచి 1/5/2022 వరకు 3 రోజులు పనిచేసినట్టు మద్దతు హాజరు సంతకం సార్. కానీ సేవ గారు పేమెంట్ చేయకపోవడం వల్ల అప్పుదారు పనిచేసి 240 రూపాయలు మర్చిపోవడం జరిగింది సార్. ఇది కూడా తప్పే. మన గవర్నమెంట్కి పోయినప్పుడు బాధపడినట్టే అంటే మనకు ఎన్ఎంఎంఎస్ రాని సిస్టంలో తీసుకోవచ్చు సార్. అది నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మూవ్ కాదు సార్. అది లేదు సార్. ఇప్పుడు మనకు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా నేను చదివింది సాదా అంటే సాఫ్ట్వేర్ అంటే సార్ ఇప్పుడు మనకి ఎన్ఎంఎంఎస్ చేయండి ఇక్కడ మనకు అటెండెన్స్ కనిపించదు సార్. ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నిక్ నెక్స్ట్ మీకు ప్రాబ్లం ఏం రాలే కదా? సార్ కే అనిల్ కుమార్ అనే హక్కుదారులు పేరు చేసినందుకు పని చేయలేకపోతున్నాం మేము యాడ్ చేయమని దరఖాస్తు చేయడం జరిగింది సార్. అవును సార్. 10వ అంశం సార్ 6 మంది హక్కుదారులు డిమాండ్ పెట్టడం జరిగింది సార్. 10వ పంపించాలని. 11వ అంశం సార్ చంద్ర పోచం సన్ ఆఫ్ బుచ్చయ్య అనే హక్కుదారులు ఆయన చనిపోవడం జరిగింది సార్. 15/3/2022లో కానీ ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి నాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కొడుకైన స్వామి దరఖాస్తు చేయడం జరిగింది. పన్నెండవ అంశం సార్ ఇది కూడా సేమ్ ఇష్యూ సార్. చంద్రబాబు భక్తు అనే హక్కుదారులు కూడా చనిపోవడం జరిగింది సార్. పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 3000 సార్ అది పోస్టర్లో పంపించిన అప్లికేషన్ నామినీ లేవు అప్పట్లో అని చెప్తే ఆప్షన్ డిఆర్డీ సర్టిఫికేట్ తీసుకోండి. భార్య భర్త ఇద్దరు జనం సార్ నో డిమాండ్ విభజించడం లేదు సార్. 14వ అంశం సార్ 5 జాబ్ కార్డులు నిర్వహించడం లేదు సార్. జాబ్ కార్డు అప్డేషన్ అయింది ఉన్నాయి సార్. అన్ని నింపిన మరి 5 ఎందుకు ఆపి? వాళ్ళు రాదు, మనం పోవాలి. మన దగ్గర ఓకే నెక్స్ట్ 15వ అంశం సార్ జేసీ పంపిణీ చేయడం లేదు సార్. 17వ అంశం సార్ రిజిస్టర్లు అన్నీ ఉన్నాయి కానీ ఒక రిజిస్టర్ అప్పించలేదు సార్. అది రిజిస్టర్ 1 ఫిల్ అయింది సార్. సో మిగతా కింద పెట్టినా తీసుకొని పెడతాను. మనకు మంచి పేరు వచ్చిందే 7 రిజిస్టర్ అన్ని చెట్లు జాబ్ కార్డ్ అప్డేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. బ్రేకప్ చేస్తే ఎట్లా? రిజిస్టర్స్ అన్నీ ఉన్నాయి, అప్డేట్ ఉన్నాయి సార్. రిజిస్టర్ 1 మంచి బ్లూ టైప్ ఫోటో చూపించడం జరిగింది సార్. అది తర్వాత ఫోటో చూపించలేదు సార్. వర్క్ వచ్చిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ బిఫోర్ ఉన్నాయి సార్. ఆఫ్టర్ 18వ అంశం సార్ పనులకు సంబంధించి 12 వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. 12 వర్క్ ఫైల్ ఇవ్వడం జరిగింది సార్. 31 వర్క్ ఫైల్ ఇవ్వలేదు సార్. చేయంత చేయాలి. 19వ అంశం సార్ కొత్త పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు నిర్వహించడం జరిగింది సార్. 20వ అంశం సార్ రోల్కాల్ నిర్వహించడం లేదు సార్. ఇక్కడ నుండి వీళ్ళు ఎవరిది లేదు సార్. బాధ్యత చేసిన ఎవరిది మాది కింద ఉంటుంది కదా సార్. ఆల్రెడీ అక్కడ అటెండెన్స్ వెరిఫై ఒకటే ఉంది. ఇప్పుడు ఎన్ఐసి వచ్చిన తర్వాత ఒకటే ఉంది. కల్లెపల్లి తర్వాత సూర్యారం అంటే ఇక మొత్తం నెట్వర్క్ లేదు చామంతి తర్వాత ఈ ముక్కలు వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకుని మాస్టర్ అక్కడికి వెళ్ళాడు. అదే మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పటికీ మాస్టర్ వాళ్ళు ఫిల్అప్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు డౌన్లోడ్ కాకపో మాస్టర్ మధ్యాహ్నం 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత కూడా అయింది సార్. అట్లాంటి పరిస్థితుల్లో మనం అక్కడికి మీద కూడా దాన్ని పరిస్థితి అంటే లేబర్ సగం
మంది ఉండేవాళ్ళు లేకపోతే రెండోది ఏంటంటే వీళ్ళకు ఈ మస్టర్ కూడా అప్డేట్ చేయకపోతే దానివల్ల మనం అక్కడ పెట్టలేము అట్లా ప్రాబ్లం నుంచి స్టార్ట్ అయింది. 25%. ఇవే రెండు అంశాలు సార్. ఎంపికలలో 12 కాలాలు వేయడం జరిగింది సార్. ఇవే కూడా అంశాలు సార్. సర్వేల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇవే 4 అంశాలు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2021 22 సంబంధించి 2 వర్గాలలో 1160 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మన ప్రదేశంలో 1160 మొక్కలు ఉన్నాయి. 254 మొక్కలు చనిపోయినాయి సార్. చాలా బాగుంది. ఆయన రీప్లేస్మెంట్ చేయండి. ఇవే అంశాలు సార్. మొక్కలు పెట్టడం జరిగింది సార్. మన ప్రదేశంలో 195 మొక్కలు ఉన్నాయి. 20 మొక్కలు చనిపోయినాయి సార్. ఇవే అంశాలు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2021 22 సంబంధించి వాటర్ ఇవ్వడం జరిగింది సార్ 3 వర్గాలకు. కానీ వాటికి గాను 1421 మొక్కలు పెట్టడానికి రికార్డు కలదు సార్. మన ప్రదేశంలో 1123 మొక్కలు ఉన్నాయి. 98 మొక్కలు చనిపోయినాయి సార్. సరే. రెవెన్యూ ప్లాంటేషన్ 2021 22 23 సంబంధించి 5 వర్గాలలో 1325 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు సార్. మన ప్రదేశంలో 787 మొక్కలు ఉన్నాయి. 538 మొక్కలు చనిపోయినాయి సార్. ఇక్కడ ఎక్కువ చెల్లిపోయింది. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా సార్. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆల్రెడీ 3 times మనం రీప్లేస్ చేసినాం కానీ మళ్ళీ అది ఫ్లడ్ వల్ల ఆగట్లేదు. మంచి 2021 22లో 2 వర్గాలు పెట్టినట్టు రికార్డు కలదు సార్. దానిగాను 5500 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు సార్. మన ప్రదేశంలో 4957 మొక్కలు ఉన్నాయి. 833 మొక్కలు చనిపోయినాయి సార్. రీప్లేస్మెంట్ ఇవే 9 అంశాలు సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ఒక వర్గాల్లో 100 మొక్కలు పెట్టినట్టు రికార్డు కదా సార్. మన ప్రదేశంలో 24 మొక్కలు ఉన్నాయి. 16 మొక్కలు చనిపోయినాయి సార్. 30వ అంశం సార్. అర్థవనాల ప్లాంటేషన్ సంబంధించి 2 వర్గాలలో 2744 మొక్కలు పెట్టినట్టు రికార్డు కదా సార్. మన ప్రదేశంలో 2094 మొక్కలు ఉన్నాయి. 650 మొక్కలు చనిపోయినాయి సార్. ఇది కూడా రీప్లేస్మెంట్ 31వ అంశం సార్. మస్టర్లో ఎందుకు 1 మంది హక్కుదారులు 42 రోజులు పనిచేసినట్టు 10 మంది హక్కుదారులు 42 రోజులు పనిచేసినట్టు రికార్డు కదా సార్. కానీ ఆధార్లు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 6196 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్లో సంతకాలు పెట్టేయాలి సార్. కానీ చేసి పనిచేసినామని తెలియదు. అమౌంట్ వాళ్ళకే ఉంది. అది ఇంట్రెస్టెడ్ కొన్ని నా పీరియడ్ ఉన్నాయి, కొన్ని అయిన చేయాలి. సంతకము ఇట్లాంటి చిన్ని చిన్ని మిస్టేక్ రావద్దు. నెక్స్ట్ 32వ అంశం సార్. 10 వర్గాలలో నింపుడు పెట్టినట్టు రికార్డు కదా సార్. దానిగాను 20,980 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వాటికి సంబంధించి పని ప్రదర్శనలో నింపుడు లేదు కానీ వాటికి సంబంధించి ఫోటోస్ తీయడం జరిగింది. నేను కూడా పోయి 33వ అంశం సార్. రోజ్గార్ వ్యవసాయం నిర్వహించడం లేదు సార్. స్మార్ట్ సెక్రటరీ సార్. అంటే మనకు ప్రతి 2 నెలలకు ఒక గ్రామ సభను ఎట్లా పెడుతున్నాం సార్. ఆ గ్రామ సభలోనే మనం చెప్తున్నాం సార్. ఇప్పుడు మనకు నర్సరీ వస్తుంది, ప్లాంటేషన్ వస్తుంది, ఏదో ఒక విషయం వస్తుంది మనకు. అక్కడనే వాళ్ళకి తెలుపుతున్నాం సార్ ప్రతి విషయం. కానీ ఇట్లా ప్రత్యేకంగా మనం రోజుగారి వ్యవసాయం రాయట్లేదు. మీరు అది చేయండి, ఇది చేయండి. ఇది పేమెంట్ కాబట్టి మీకు ఇమీడియట్లీ ఇవన్నీ వస్తుంది. నేను ఆపించుకున్నాను కదా పోయింది సార్. సార్ వాళ్ళే పడవలలో నాకు సమ్మర్లో కాలంలో సమ్మర్లో ఏముంటుంది ఇప్పుడు బాబు రికవరీ రాదనిపిస్తున్నది. ఇప్పుడు నీతోటే 20,000 అంటే మంచి పద్దు ఇచ్చినావు మాకు. చేసిన తప్పు లేదు. కష్టకాలంలో మంచి పద్దు ఇచ్చినట్టు వేరేదే బుద్ధి రాసి వేరేగా పోయి హక్కుదారులు పనిచేసినట్టు ఆధారంలోనే సంతకాలు ఉన్నాయి కానీ చివరి కాలంలో అటెండెన్స్ చేయలేదు సార్. ఏమైంది? చివరి కాలంలో అటెండెన్స్ లేదు. లేదు రూపాయి ఇద్దరేమో
వాటి వాటి కొట్టింది కదా. ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. ఇక్కడ 5 రోజులు పని చేస్తే 6 రోజులు పేమెంట్ అయింది సార్. అదే 35 35 ఆప్షన్ సార్. మట్టి రోడ్డు నిర్మాణం పనిలో భాగంగా ఎంబుక్ నంబర్ 2354లో పేజ్ నెంబర్ 31లో పాస్ ఆర్డర్ వేసినట్టు సిఓ గారికి పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఏపీ ఎంపీడీఓ గారితో సంతకాలు లేకుండానే 23,525 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అంటే ఇది ఫోటో పిక్చర్స్ అవి ఉన్నాయండి చూసేదా ఉందా? అదే అదే నెక్స్ట్ 36 అంశం సార్. 3 వర్కేళ్లలో ఎంపీడీఓ గారి సంతకాలు పాస్ ఆర్డర్లో లేనట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇది పాత ఎంపీడీఓ ఆర్ లక్ష్మీనారాయణ. 88 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఈ పంచాయతీ రాజ్కి సంబంధించి రికార్డింగ్ చేస్తాం. జీపీ సమాచారం 8వ అంశం సార్. ఎలక్షన్ కోడ్ కాకుండా గ్రామ సభ నిర్వహించలేదు సార్. 9వ అంశం సార్. పనుల దగ్గరికి వెళ్ళి సిఎస్సి నిర్వహించడం జరిగింది సార్. అందుకు మరి ఆమె అప్పుదారులకు వివరణ చెప్పడం జరిగింది. 10వ అంశం సార్. 11 మంది అప్పుదారులు పని కావాలని డిమాండ్ పెట్టడం జరిగింది సార్. 11వ అంశం సార్. 11వ అంశం సార్. 21, 22కి సంబంధించి 12 డిమాండ్లు ఇవ్వలేదు సార్. డిమాండ్ నిర్వహించడం లేదు సార్. 12వ అంశం సార్. 28 జాబ్ కార్డులు అప్డేషన్ లేవు సార్. అన్నీ చేయాలి. 13వ అంశం సార్. బేసిక్ పంపిణీ చేయడం లేదు సార్. 14వ అంశం సార్. రిజిస్టర్ ఉన్నాయి కానీ పనులకు సంబంధించి రిజిస్టర్ మాత్రం కొంచెం అప్డేట్ లేదు సార్. 7 రిజిస్టర్ అప్డేట్ చేస్తాం సార్. అది 7 రిజిస్టర్ ఒకటి ఆన్లైన్ మనకు ప్రింట్ రావట్లేదు సార్. ఆ మిగిలిన రిజిస్టర్లను అప్డేట్ ఉన్నాయి సార్. అన్నీ చేయాలి. రావట్లేదంటే వచ్చేటట్టు చూసుకోవాలి. వచ్చిన టీం ఢిల్లీ నుంచి అక్కడ కదా. నెక్స్ట్ 15వ అంశం సార్. పనులకు సంబంధించి 2 టైప్ ఫోటోలు తీయడం జరిగింది సార్. దాని తర్వాత ఫోటో లేదు సార్. 18 16 చెప్తున్నారు. 16వ అంశం సార్. 39 పనులలో భాగంగా 21 పనులకు వర్క్ ఫైల్ ఉన్నాయి సార్. 18 వర్క్ ఫైల్ లేవు సార్. ఓకే. 17వ అంశం సార్. వర్క్ ఫైల్ మాత్రం మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. 17వ అంశం సార్. 18 పనులకు సంబంధించి ఈ కొత్త పుస్తకంలో 2 పుస్తకాలు సంతకాలు లేవు సార్. లేవా? లేవు సార్. మరి ఇప్పుడు అన్ని పెట్టించి మెటీరియల్కి సంబంధించి నేను కూడా చేయడం తెలుసు. మీడియా నెక్స్ట్ 18వ అంశం సార్. ప్రభుత్వాలు నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ 19వ అంశం సార్. ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది సార్. 20వ అంశం సార్. 12 13 కాలాలు రాయడం జరిగింది సార్. 21వ అంశం సార్. కొత్తలకు సంబంధించి సర్వే డిమాండ్ చేయడం జరిగింది సార్. 22వ అంశం సార్. అవేద ప్లాంటేషన్కి సంబంధించి 2021-22లో భాగంగా 2 వర్కెట్లలో ఇంజనీర్లు మొక్కలు పెట్టడం జరిగింది సార్. ప్రదేశంలో 757 మొక్కలు ఉన్నాయి. 35 మొక్కలు చనిపోయింది సార్. ఇవే కూడా నర్సరీ పనికి సంబంధించి ఎంబుక్ నంబర్ 2902లో 16వ పేజ్ నంబర్లో క్వాంటిటీ కొట్టివేత దిద్దడం జరిగింది సార్. నా ఎంబుక్ నిబంధనల ప్రకారం కొట్టివేత చేయకూడదు కానీ చేయడం జరిగింది సార్. టీఏ గారిని గ్రామ సభ ఏమైనా అడగగా వీటికి వెరిఫై చేస్తే తక్కువ పని జరిగేటంట వల్ల కొట్టివేత చేయడం జరిగింది. 31వ అంశం సార్. 6 వర్గాలలో
వాటికి సంబంధించి ఆనవాళ్ళు లేదు సార్ కలెక్టర్ దేశంలో ఏం పని ఉండే ఇది గుంటలో పూడికి సార్ ఒకటే ఉంది 784 రూపాయలు పేమెంట్ కాదు సార్ అది సార్ అప్పుడు మనకు రాగాల్సి నుంచి ఎల్ఐసి వెళ్ళినప్పుడు ఒకసారి క్లోజ్ అయిపోయింది ఓకే ఓకే చేసి ఎవరి పేమెంట్ స్టార్ట్అప్ చేయలేదు స్టార్ట్అప్ చేయలేదు సార్ ఎల్ఐసి పేమెంట్ ఇస్తేనే ప్రోగ్రెస్ అంతేమైనా స్టార్ట్అప్ ఇష్యూస్ ఉంటే ఉండేది నెక్స్ట్ వర్కేడ్లలో లేఖములకు సంబంధించి రికార్డు కదా సార్ మేము లేదు సార్ ఫోటో సార్ ఇది మాడిఫై ఏమే బాబు రవి నా నీ పేరు నేను ఫోటో కంప్లీట్ కూడా సేమా నెక్స్ట్ సార్ వాళ్ళు ప్రారంభించిన తర్వాత నోటీస్ బోర్డులో ఆ లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ అర్పించాలి సార్ కానీ గ్రామ పంచాయతీలో అతికి నోటీస్ బోర్డు ఏర్పాటు చేయలేదు సార్ ఇందులో అర్పించాలి సార్ అనేది నోటీస్ బోర్డు ఏర్పాటు చేయలేదు సెక్రటరీ ఒక ఫ్లెక్సీ నెక్స్ట్ 36 సార్ సిఓ గారు పాసాడే వేయడం జరిగింది సార్ కానీ ఎంపీడీఓ యూనివర్సిటీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయలేదు సార్ నెక్స్ట్ 37 ఆప్షన్ సార్ పాసాడలో ఎంపీడీఓ గారు సంతకాలు లేకుండా 4,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది ఏమని కంప్యూటర్ నిద్రపోతున్నాము సంతకాలు లేకపోతే లిమిట్ వస్తుంది కదా పాసాడు ఉంది సార్ పాసాడు వేయలేదు అంటే ఎట్లున్నాడు ఏమంటారు వాళ్ళు ఇది వరకు జరగలే కాబట్టి నేను పెట్టనే అంటారు మాట మనం చేయించుకోవాలి బాబు నెక్స్ట్ 38 ఆప్షన్ సార్ ఎస్జిటి పనికి సంబంధించి గంగామణి అనే అప్పదారు పనిచేసినట్టు మర్చిపోయింది కదా సార్ కానీ సిఓ గారు పేమెంట్ చేసిన క్రమంలో 7 రోజులు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్ 396 రూపాయలు ఎక్కువ పోయింది శివ దగ్గర 396 లేబర్ అయితే ఇవ్వదు వెరీ గుడ్ వాళ్ళకి మరి చూడని రాయ చూడను అక్కడ ఏమే కొత్త జాబ్ కోడ్ల క్వశ్చన్ 4 లబ్ధిదారులు దరఖాస్తు చేశారు ఇంట్రెస్టెడ్ ఇమిడియట్లీ నేమ్యాడి కోసం దరఖాస్తు ఇచ్చారు దేనికోసం నేమ్యాడి జాబ్ కార్డు 12వ ఇష్యూ సార్ డిమాండ్ నిర్వహిస్తున్న కంటిన్యూ డిమాండ్ నిర్వహించారు చేయాలి ఇప్పుడు అన్నీ ఓకే నెక్స్ట్ ఫ్యామిలీ అడాప్టేషన్ సార్ 13వ ఇష్యూ 22 లేదు సార్ 22 సెక్రటరీ చైనా ఇప్పుడైతే చేస్తున్నావు వేరే చేయకుండా చేయాలి 14 వారం వేతన రసీదులు ఇవ్వట్లేదు ఇది 7 రకాల రిజిస్టర్లో సార్ 5వ రిజిస్టర్ సంబంధించి ముందు దశ ఫోటోస్కి సంబంధించిన అంటే అది ఆ రకంలో ఏమైనా ఇబ్బంది ఉందా
7 టైప్ రిజిస్టర్లో ఏమి లేదు, మీకు ఏం ప్రాబ్లం వచ్చేది కావు. కంప్యూటర్ నుంచి ప్రింట్ తీయాలి, అది తీయాలి. అది 3 రకాల 3 నెలలకు ఒకసారి 17 సార్ 3 దశల ఫోటోలు సార్. పని జరుగుతున్నప్పుడు ఉన్నాయి సార్. పని తర్వాత సార్ 14 రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. కొత్త పుస్తకాలు సార్, కూలీల పుస్తకాలు ఉన్నాయి. స్పీడ్ రోల్ అధికారులు రోల్ కాల్ సార్ లేదు. ఎవరిది లేవా? రోల్ కాల్. కూలీల వేతనాలకు సంబంధించిన ఎంపికలను వేసి చెక్ మెజర్ ఉంది సార్. ఎంపికలను 12-13 కాలంలో రాస్తున్నారు సార్. మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి నెల రోజ్గార్ దివస్ నిర్వహించాలి సార్. ఇక్కడ రోజ్గార్ దివస్ మాత్రం అందరికీ వస్తే ఉంది కదా. నెక్స్ట్ 25 సార్ ఇష్యూ 2 వర్క్ ఐడీలకు సార్. వర్క్ ఐడీ నెంబర్ వచ్చేసి 01196 మరియు 601200. పని పేరు ఫామ్ కోడ్ సార్. మాస్టర్ లైన్స్ 18 మంది హక్కుదారులు 118 రోజులు పనిచేసినట్లు అదనపు సంతకాలు లేకుండా 10,459 రూపాయలు పేమెంట్ చేయాలి. అంటే ఒక్కరిది కూడా తెలుసు కదా. రోజు అంటే ఏమైంది ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ పీరియడ్ అయితే మేట్ కదా. మేట్ అయితే పైసలు ఇస్తున్నాం కదా. ఎప్పుడైనా చూడండి మన దగ్గర జవాబారి అనేది ఒకరోజు రోజు జరిగింది కంటే పోనీ ఎన్ని రోజులు మాస్టర్ మీద సంతకాలు లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ ఆపాలే కదా. ఏమైంది ఆపరేటర్ పనికి సత్యపతి సార్ వాళ్ళే కదా. ఇప్పుడు ఒక్కరైతే ఇప్పుడు వాళ్ళు వేసుకుంటూ వచ్చినాం సార్. ఒక్కరైతే సరే ఏదో 18 మంది ఇన్ని రోజులు పెట్టకుండా సంతకం అయింది ఎట్లా? ఇండివిజువల్గా తీయదు. మీరు డైరెక్ట్ మనిషిని పొడిచినా తప్పు లేదు, కానీ బయటనారంటే ఫోకస్ అంటే మీకు ఏం తప్పు మనం దిద్దలే, మీకు దిద్దాలే. ఏమిటో సార్లో ఏమిటో సంతకం పెట్టించుకోవాలి కదా. అప్పుడు ఏమవుతుంది, మనకు నిజం చెక్ మీదనే మనం దిగి సంతకం పెడితే నడుస్తుంది. ఇదేమైనా అంత ఇంపార్టెంట్ మనం దిద్దాలి. బయట పెట్టినామంటే నువ్వు మొత్తం మార్క్ ప్రాక్టీస్ చేసినట్టు. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 29 సార్. 7 వర్క్ ఐడీలకు ఉపయోగించిన ఎంపికలు సార్. జారీ చేయు అధికారి సంతకాలు లేకుండానే ఎంపికలను పని ప్రదేశంలో ఉపయోగించడం చేయాలి. ఏం బాబు ఎంపీ సంతకం పెట్టించుకోవద్దా? టీఏ తీసుకునేటప్పుడు ఏమి ఏమంటుంటే అమెరికా పోయినా మనం మాట్లాడేది ఈసారి పెట్టించుకోవాలి. మాట మనం ఏదంటే ప్రొసీజర్ ఏపీకి పెట్టించుకున్నా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జవాబాదారీ ఉంది, ఫోకస్ క్రియేట్ చేసుకోవాలి అని తెరవడానికి. ఈ
ఈసారి పెట్టను అని అన్నాడు. విజయ్ ఏమిటి అనేది కూడా లెక్క లేదు. 30 నెంబర్ 30 హరితవనాల ప్లాంటేషన్లో సార్ మొత్తం 2500 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 1788 మొక్కలు కలవు సార్. మిగతా 715 మొక్కలు చెందుతాయి. సార్ పల్లె ప్రకృతి వనంలో 2058 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 1122 మొక్కలు కలవు. మిగతా 536 మొక్కలు చెందుకోవడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ మొత్తం 200 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 183 మొక్కలు కలవు సార్. 11 మొక్కలు బయోపెన్షన్ ప్లాంటేషన్ సార్ మొత్తం 200 మొక్కలకు సార్ 169 మొక్కలు కలవు. 31 మొక్కలు చనిపోవడం. రెవెన్యూ ప్లాంటేషన్లో సార్ 2 వర్క్ ఐడీలకు మొత్తం 2 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 198 మొక్కలు కలవు. 21 మొక్కలు చనిపోవడం. ఇది కూడా రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 340 మొక్కలకు సార్ 259 మొక్కలు ఉన్నాయి. 81 మొక్కలు చనిపోయాయి. DPV సార్ మొత్తం 13,000 మొక్కలకు సార్ ప్రస్తుతం పని ప్రదేశంలో 13,165 మొక్కలు ఉన్నాయి సార్. 835 మొక్కలు చనిపోయాయి. చాలా బాగున్నాయి. ఇన్వెస్ట్మెంట్ బడ్ ప్లాంటేషన్లో సార్ మొత్తం 170 మొక్కలకు సార్ ప్రస్తుతం 157 మొక్కలు ఉన్నాయి. 13 మొక్కలు చనిపోయాయి. ఇది సార్ నర్సరీ పరీక్ష ఉపయోగించిన ఏ బుక్లంతో ఏపీఓ ఎంపీడీఓ వారి సంతకాలు లేకుండా 2,000 రూపాయలు పేమెంట్ చేయడం. నెక్స్ట్ ఇదే నెక్స్ట్ బిఆర్ ఓకే. ఓవరాల్గా చాలా బాగుంది. కొద్దిగా గ్యాప్ క్లిక్ చేసుకోండి. సార్ కొత్త జాబ్ కార్డు కోసం 7 లబ్ధిదారులు దరఖాస్తు పడింది. ఇది జాబ్ కార్డ్ రాలేదు. డిమాండ్ నిర్వహిస్తున్నారు. నో డిమాండ్ నిర్వహిస్తున్నారు. చేయాలి అన్ని డిమాండ్ అంతా 11 సార్ జాబ్ కార్డు రవాణా ఉంది సార్. 12 వారం వేతనాలు రసీదులు లేవు. 7 సార్ 2 రిజిస్టర్లు 21, 22 అప్డేషన్లు లేవు. ఏమే సురేష్, ఇప్పటివరకు ఒక్క రిజిస్టర్లో లేకుండే వాళ్ళ దగ్గర ఇప్పటివరకు అందరిది ఉండే మీ దగ్గర 2 అయింది. నెక్స్ట్ ఒకటి 3 స్టార్ట్ అయింది. 3 రిజిస్టర్ 7 అది నిండిపోయినా ఫేస్ చేయాలి. ఇన్కమ్ దొరకలేదా? వైట్ పేపర్ దొరకలేదా? ఇప్పుడు రాసుకున్నా ఇమీడియట్ చేయొచ్చు. నెక్స్ట్ 14 ఆప్షన్ సార్ పని జరిగిన తర్వాత ఫోకస్ లేదు. బిఫోర్ అన్నీ పెట్టాలి. ఒకసారి బెల్లంపల్లి దగ్గర రిపీట్ చేయాలి. కన్నెపల్లి నుంచి వచ్చిన బెల్లంపల్లికి పోనా వచ్చి అక్కడ నేర్పి బెల్లంపల్లికి పోయి ఏమని అంటావు రేపు అటు వస్తున్నా అప్ప బెల్లంపల్లికి మాత్రం ప్రతి దానికి సార్ ఫుడ్ రాసిండు వాళ్ళు ఇంత చేసిందని చెప్పు. 15 సార్ 68 వర్క్ ఫైళ్ళకు 30 వర్క్ ఫైల్ ఉంటాయి. 16 ఆప్షన్ సార్ కూలీల సంతకాలు ఉండే రైతు సంతకాలు లేవు సార్. నెక్స్ట్ 17 ఆప్షన్ సార్ రోల్ కాల్ లేదు సార్. మొత్తం మస్టర్ పరిశీలించి చెప్తున్నారా? రోల్ కాల్ లేదంటే డైరెక్ట్ మొత్తానికి రోల్ కాల్ లేదంటే 18 సార్ ఎక్కువలో చేసి చెక్ జరిగింది సార్. 25% ఉంది సార్. ఎక్కువలో 12వ 13వ కాలం ఉంది సార్. సర్వే రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తారు. అన్ని చెప్పు అక్కడ. నెంబర్ 21
మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 1124 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 99 మొక్కలు. ఇది కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. మొత్తం 100 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 89 మొక్కలు ఉన్నాయి, 11 మొక్కలు లేవు. ఇది కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. 400 మొక్కలకు 341 మొక్కలు ఉన్నాయి, 59 మొక్కలు లేవు. హరితవనంలో సార్ 1903 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 1180 మొక్కలు ఉన్నాయి, 323 మొక్కలు లేవు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో సార్ మొత్తం 200 మొక్కలకు 152 మొక్కలు కలవు సార్. 48 మొక్కలు చెప్పుకోండి. ఇది సార్ నెట్వర్క్ ఐడీలకు 5190 మొక్కలకు 4921 మొక్కలు కలవు. మిగతా 269 మొక్కలు చెప్పుకోండి. కెనాల్ బడ్ ప్లాంటేషన్ సంబంధించి సార్ మొత్తం 800 మొక్కలకు 752 మొక్కలు కలవు. 48 మొక్కలు లేవు. చెట్లు మాత్రం పేరు తెచ్చుకున్నాం. చెట్లు విషయంలో పంచాయత్ సెక్రటరీలు బాగా కష్టపడుతున్నారు. DPU సార్ 29 మొత్తం 14,500 మొక్కలకు సార్ 13,229 మొక్కలు ఉన్నాయి, 271 మొక్కలు చనిపోయాయి. వెరీ గుడ్. మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇది సార్ 4 వర్క్ ఐడీలకు 30 సార్. 4 వర్క్ ఐడీలకు 11 మంది కూలీలు 62 రోజులు పనిచేసినట్టు ఆధార్లు కలవు సార్. కానీ సంతకాలు లేకుండా 7,843 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఏమి సంతకాలకు ఏం మరి అక్కడ వాళ్ళ స్టాఫ్ దొరకలేదా? ప్యాడ్ లేకపోతే పెన్ దొరకలేదా? సంతకాలు లేవు అంటే బోగసాలు ఉంటాయి కదా. ఏ పీరియడ్ ఎన్సీసీనా ఇది మనం ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్ చేసి సంతకాలు చేస్తున్నాం సార్. ఏమైనా కూడా పేమెంట్ సూపర్వైజర్ మాస్టర్ లైన్ పే ఆర్డర్ చేసిన పే ఆర్డర్లకు 5 సార్. ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా 21,151 రూపాయలు. నెక్స్ట్ 32 సార్ 32 సార్. ఎంపీలకు సంతకం లేకుండానే ఎంపీ జారీ చేయడం జరిగింది. 33 పాస్ ఆర్డర్ ఎందుకు సార్? ఎంపీడీఓ గారి సంతకం లేకుండా 5,484 రూపాయలు చెల్లించారు. నెక్స్ట్ 5 సార్. నెక్స్ట్ పిఆర్ నెంబర్ 18 నెంబర్ 9 సార్. 100 డేస్ కంప్లీట్ అయిన వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇది రిపోర్ట్ స్టార్ట్ కావాలి. కస్టమర్గా చూడు. నెక్స్ట్ నెంబర్ 10 సార్. డిమాండ్ అయితే తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం అయితే. నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ అప్డేట్ నేను సెక్రటరీ అన్నీ మృదు అయినాయి మనకి తెలియదు. నెంబర్ 12 సార్. నెంబర్ 13 సార్. ఒక రీసెర్చ్ మెయింటైన్ చేయట్లేదు. ఏ రకం తీసుకుల్లో ఆ రకం ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చింది? 7 రిజిస్టర్ నీ మేజర్ జీపీ ఆయన పోయిన కలెక్టర్ అయినా ఆయన మీద మేమనే ఉంటుంది కదా. సెంట్రల్ టీం వచ్చింది అంటే జీపీ సెక్రటరీ గారు ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు అనరాదు, ఇది నా పీరియడ్ కాదు ఆ పీరియడ్ ఉన్నోడు అప్ టు డేట్ చేయాలి. నెంబర్
14 సార్ మనం 3 రకాల ఫోటోస్లో కంప్లీట్ ఫోటోస్ నిర్వహించడం లేదు సార్. బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ నిర్వహించడం లేదు. నెంబర్ 15 సార్ వర్క్ ఫైల్ అనేది ప్రొసెస్ నిర్వహించడం లేదు సార్. ఎవరి దేవేంద్ర సార్. ఇప్పుడు కాదు, ఇప్పుడు అతను ఒక్కందేనా మొత్తం ప్లేట్? ఇప్పుడు పోయినోడికి చూపెట్టేసి ఉన్నోడు తగ్గించుకోండి. వర్క్ ఫైల్ మొత్తం గుడ్ ఉంది, నేమ్ బోర్డ్ అన్ని పెట్టించిండ్రు, సెవెన్ రిజిస్టర్ అప్డేట్ ఉంది, జాబ్ కార్డ్ అప్డేట్ ఉంది. మరి ఒకడే పోయినోడు మొత్తం లేకపోయాడు ఇక చేయాలి కదా ఉన్నోళ్ళు. నెక్స్ట్ కొత్త పుస్తకంలో రైతులపల్లి సంతకాలు తీసుకోవడం లేదు సార్. రోల్ కాల్ అనేది లక్ష్మీనారాయణ సార్ అనేది నిర్వహించడం లేదు సార్. ఈసీ గారిది 25% బేసిక్ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. నెంబర్ 12-13 కాలంతో రాయడం లేదు సార్. నెంబర్ 20 సార్ సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. నెంబర్ 21 సార్ రోజ్గార్ దివాస్ అనేది మనకు ఓన్లీ 2 times నిర్వహించడం జరిగింది సార్. మిగతా 16 times నిర్వహించలేదు సార్. నెక్స్ట్ నెంబర్ 22 సార్ నర్సరీకి సంబంధించి డిమాండ్ రిజిస్టర్ చూపించలేదు సార్. నెంబర్ 23 సార్ గద్దవనాలకు సంబంధించి 1077 మొక్కలు నాటడం జరిగింది సార్. మనకి 958 మొక్కలు బతుకుంటే మంటే మొక్కలు చనిపోతుంది. రిప్లేస్మెంట్ పెట్టి. నెంబర్ 24 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో మనకి 591 మొక్కలు నాటడం జరిగింది సార్. మనకి 529 మొక్కలు బతుకుంటే 62 మొక్కలు చనిపోతుంది. రిప్లేస్మెంట్. నెంబర్ 24 ఇక్కడ 100 days కంప్లీట్ అయిన కూడా పనులు కల్పించడం జరిగింది. కొన్ని క్వాంటిటీ అనేది అవలేషన్ మిగతా కూలీలకు క్వాంటిటీ అయిపోయింది. ఇక్కడ ఇద్దరు లబ్ధారు లాస్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ నెంబర్ 26 సార్ మనకి ఏ రోజు పర్సన్ శివ గారు 1630 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఆధార్ సంతకాలు లేకుండా కూడా పేమెంట్ చేయించారు సార్. మనకి అటెండెన్స్ సిగ్నేచర్ లేదు. ఎంఐసిఓ లక్ష్యం జాబ్ నెంబర్ 100 సార్. మనకి ఇక్కడ 12 రోజులు పనిచేసినట్టు హార్డ్వేర్ ఉన్నది సంతకాలు కావాలి సార్. కానీ సిఓ 10 రోజులు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది సార్. జస్ట్ అన్ని ఫాలో ఉండవచ్చు సార్. ఎన్ఐసి 100 days. సరే నెక్స్ట్ ఎన్ఎంఎస్ ఫాలో ఉండవచ్చు. నెంబర్ 28 సార్ 28 చెప్పు. 6 రోజులకు మనకి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 6 రోజులకి 1511 అంటే ఎవరికి సంతకాలు అటెండెన్స్ ఉంది సార్. సంతకాలు చేస్తే ఒకటి లాస్ట్ ఇయర్ పెట్టడం అనేటువంటిది ఒకటి రావడం అనేటువంటిది అప్పుడు స్టార్టింగ్లో రావడం అనేటువంటి ఇబ్బంది లేదు. అన్ని రికార్డు రాస్తే మనకి రూపాయి రాదు. కంప్యూటర్ కొట్టేటువంటి ఆయన ఎక్కడికి పెట్టాలి. మేము అడిగిన కూర్చుని కోటి నడుము నొప్పి లేస్తుంది. వానికి రూపాయి రానోడికి అన్ని పెనాల్టీ పెట్టేసి ఎట్లా ఇప్పుడు సార్ ఒకటి మేము పోయి కలిసిన తర్వాత పని చేయడం కూడా చేసినాం సార్. అందరు పైసా అతనికి పోయినా తనకే తీసుకున్నాడు కాబట్టి ఎట్లా పని మరి వానికి వచ్చింది ఇచ్చిపోయింది. వచ్చి కొట్టేది కదా సార్. ఇదే చెప్పండి సార్. వాటికైతే పేమెంట్ వచ్చింది, వీడికి ఏమైనా ఇచ్చిపోయిందా? బేసిక్గా సరే వారికి రాసుకున్నా కానీ ఏమైంది మన దగ్గర వచ్చినప్పుడు నువ్వు మొత్తం చూసుకొని సంతకాలు ఉన్నాయా లేవా ఒక్కసారి నువ్వు పక్కులతో మనం పిలిపించుకొని ఫీల్డ్ అసిస్టెంట్తో టీఏతో అడిగి మనము రెక్టిఫై చేసుకుంటే ఇవన్నీ చిన్న చిన్న రాదు. వీళ్ళు చెప్పిన మీరు ఏం చేయండి ఫర్దర్ మనం ఇట్లా ప్లేన్ ఉన్నది అంటే మీరు అడిగి పెట్టండి. లేదు అది డౌట్ఫుల్లే ఉన్నది మరి వాళ్ళు పెట్టే ఏమైనా రాసి పక్కన పెట్టుకోవాలి టీఏ అనొచ్చు. ముగ్గురు అది రాసేది కూడా పెనాల్టీ రాస్తే ముగ్గురికి రావాలి. సంతకాలు ఇంతకుముందు దొరపల్లి ఇష్యూ వచ్చింది కదా సార్.
గొర్రెపల్లి ఇష్యూ వచ్చినప్పుడు అది అందరికీ రాయాలి. మాస్టర్ ఎంపీ ఉంది. ఎంపీ అంటే ఇప్పుడు సూపర్వైజర్ చూస్తాడు, మేట్ చూస్తాడు, ఫీల్డ్ అసిస్టెంట్ చూస్తాడు, టెక్నికల్ అసిస్టెంట్ చూసి రికార్డ్ చేస్తాడు, తర్వాత సీఓ దగ్గరికి వస్తారు. సీఓ దగ్గర వచ్చినప్పుడు అందరి బాధ్యులే, అందరి పైన రాయాలి రికార్డ్. ఒకరి పైన ఎట్లా వస్తారు, సీఓ పైన ఎట్లా వస్తారు, అందరి పైన రాయాలి. వేరు పక్కన అంటే ఇప్పుడు లాస్ట్ కు సీఓ దగ్గరికి వస్తుంది. సీఓ అన్ని మొత్తం మీరు కూడా ఫిల్టర్ చేయాలి కదా. బాధ్యులే సార్, బాధ్యులు కాదంటే బాధ్యులే, మా బాధ్యులే, ఒక్కరే బాధ్యులు కాదు, దాన్ని వీళ్ళందరూ బాధ్యులే. అక్కడనే ఆపరాదా, అక్కడనే ఫీల్డ్ అసిస్టెంట్ ఆపరాదా, మేట్ అటెండెన్స్ అయితే ఫీల్డ్ అసిస్టెంట్ ఆపరాదా? 28 అయిపోయింది. 9 ఇక్కడ మనకి 36 పనులు చూపించడం జరిగింది సార్. దీనికి సంబంధించిన గ్రామ సభ తీర్మానాలను చూపించలేదు సార్. ఎందుకు పబ్లిక్ ఈరోజు చూపిస్తాను తెలపడం జరిగింది. ఎవరా సెక్రటరీయా, ఎవరు చూపెట్టాలని చెప్పారు సార్. తీర్మానాలు ఎవరు తెచ్చుకోవాలి, టీఏ ఎవరు? ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు తీర్మానాలు తెచ్చుకోవాలా వద్దా? ఇప్పుడు వర్క్ ఫైల్ ఆల్రెడీ మీటింగ్ అందులో పెట్టేది. ఇక్కడ పంచాయత్ సెక్రటరీ తోటి ప్రాబ్లమా, నీకు సర్పంచ్ తోటి ప్రాబ్లమా, వాళ్ళు తీర్మానం ఇవ్వమంటున్నారా? తీర్మానం ఇచ్చారు, అప్లోడ్ కూడా తీర్మానాన్ని కూడా వర్క్ ఆన్సర్ అది మరి ఎందుకు చూపెట్టలేదు? ఇప్పుడు ప్రజెంట్ టీఏ ఇక్కడ చెప్పు, ఏంటి నీ దగ్గర ఏం చేంజ్ కాలే ఇంకా? ఇప్పుడు అందరూ మారిరు. ఎందుకు ఇష్యూ చేసినప్పుడు జారీ చేయ అధికారి సంతకం లేకుండా మనకు ఎందుకు ఇది టీఏ బాధ్యతనే. ఎండు నేను సంతకం పెడతా అంటారా కదా? ఎంపీ కావాలి ఆయన రికార్డ్ అప్పుడు పోయి సంతకం పెట్టించుకోవాలి కదా, అంతేనా కదా? నెక్స్ట్ నెంబర్ 31 సార్, నర్సరీకి సంబంధించి మెటీరియల్ మనకు 11,850 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పాలిథిన్ బ్యాగ్ సంబంధించి బిల్స్ అనేది చూపించలేదు సార్, గ్రామ సభలో చూపించడం జరిగింది. ఓకే, అయిపోయింది. ఇంకా అక్కడ చూపెట్టి ఇక్కడ చూపెట్టి వాళ్ళకి తిప్పియాలనే ఉన్నది ఉద్దేశం. అక్కడ చూపెట్టి ఇక్కడ చూపెట్టి అయిపోయింది కదా, లేదు ఇంకా తిట్టారే మీకు, అయితే వాళ్ళని కడుపు నిండుతుంది. నేనంతా మంచోడు ఎవరు లేడంటే నేను వాళ్ళకి అంటా, వాళ్ళకి తినిపించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి రికార్డ్స్ అన్ని రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ బియ్యానికి సంబంధించిన రికార్డ్స్ అనేది అది లాస్ట్ ఇయర్ 100 days కంప్లీట్ అయిన కూడా పేమెంట్ అనేది చేయలేదు సార్. నెక్స్ట్ నెంబర్ 10 సార్, డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. ఓకే, జాబ్ ఆపరేషన్ చేయడం జరిగింది సార్. వెరీ గుడ్. నెంబర్ 11 సార్, బేసిక్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఓకే, నెంబర్ 13 సార్, ఏదైనా రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. వెరీ గుడ్. ఎవరు సెక్రటరీ? నువ్వే. నెంబర్ 14 సార్, ఫోటోస్లో పూర్తయిన ఫోటోస్ అని నిర్వహించలేదు సార్. నెంబర్ 15 సార్, ఓన్లీ 10 వర్గానికి సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. వివిధ వర్క్లు నిర్వహించలేదు సార్. ఆయన చేయి మరి. నెంబర్ 16 సార్, ఎందుకు రైతులకు సంతకాలు తీసుకోలేదు సార్. అన్ని దగ్గర తీసుకున్నాను, చూసినావా? డల్లు ఉన్నాడు, ఎక్కడికి డల్లే ఉంటాడు. అదే 4 ముక్కలు రాసేటోడు ఎక్కడైనా ముందే ఉంటాడు అన్నట్టు. మరి ఆ సంతకానికి మీరేం ఇబ్బంది అయితే? నెక్స్ట్ నెంబర్ 17 సార్, రోల్ కాల్ అనేది పబ్లిక్ కాల్ నిర్వహించడం లేదు సార్. నెంబర్ 18 సార్, 25% ఎక్స్పోర్ట్ సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. నెంబర్ 19 సార్, ఈసీ మాత్రం పర్ఫెక్ట్ పని చేస్తున్నావు నువ్వే కదా? ఏం బాబు బెదంపల్లి రోడ్డు సార్ సార్ అక్కడ పోయి అందరికి చెప్పు. ఓకే సార్, అక్కడ పోయి అందరికి చెప్పు, నీ అన్నింటికి మెయిన్ చెప్పు. అస్సలు మాట ఈసీ క్యూసీ సార్ ఏమంటున్నారు, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసి ఈసీ అంటున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్
నెంబర్ 19 సార్ 12 దాకా కాలం రావడం లేదు సార్. నెంబర్ 20 సార్ సర్వర్ టీచర్ చూపించడం జరిగింది సార్. నెంబర్ 21 సార్ పెద్దవాళ్ళకు సంబంధించిన మొక్కలు నాటడం జరిగింది సార్. 1893 మొక్కలు పెట్టుకుని 91 మొక్కలు చనిపోవడం జరిగింది. ఆయన రీప్లేస్మెంట్ పెట్టి నెంబర్ 22 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో మనకి 240 మొక్కలు నాటడం జరిగింది సార్. 210 మొక్కలు పెట్టుకున్నాయి, 80 మొక్కలు చనిపోవడం జరిగింది. పెట్టిపోయినా ఆయన రీప్లేస్మెంట్. నెంబర్ 20 పెద్దవాళ్ళకు సంబంధించి మనకి 3750 మొక్కలు నాటడం జరిగింది సార్. మనకి 3541 మొక్కలు చనిపోవడం జరిగింది. అన్నీ చనిపోయినాయి, బతుకున్నాయి. అట్లా మరి గుడ్ వైస్ రాసింది మళ్ళీ ఇదియాలని చూస్తున్నారు మీరు. మా సెక్రటరీ పిఎస్ రిలేటెడ్ పాపం ఎంత కష్టపడితే హరిత వనాలు అడవిలో ఎక్కడో పెట్టిన దానికి ఇన్ని బతికించిందంటే గ్రేట్ వాళ్ళది. ఎంత రీప్లేస్మెంట్ పెట్టి హైయెస్ట్. నిజంగానే చెట్ల విషయంలో మాత్రం 100% మెచ్చుకోవాలి మన టీంకు. నెంబర్ 24 సార్ పాస్ ఆర్డర్లో ఎంపీడో గారు సంతకం లేకుండా మనం పేమెంట్ చేయడం జరిగింది సార్. పాస్ ఆర్డర్ నెక్స్ట్ 25 ఇక్కడ గ్రామ సభ తీర్మానాలు అనేది ముందుగా చూపించారు. గ్రామ సభలో మనకి రిజిస్టర్ మనకి తీర్మానాలు చూపించడం జరిగింది. నెక్స్ట్ 26 ఇక్కడ కూడా మనం పాస్ ఆర్డర్లో ఎంపీడో గారు సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. పే ఆర్డర్ నెంబర్ 27 సార్ సంతకాలు లేకుండా మనకి 14,2441 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒక్కరోజు లేదా 14 రోజులు. ఏం పని మరి చేసి రావాలి. ఇది ఏ పీరియడ్ ఎన్ఐసి సార్ ఏం బాబు టెండర్స్ నువ్వు అమ్మ చెప్పు. సూపర్వైజర్ పెట్టించుకోవాలి కదా. సూపర్వైజర్ మీరు చేసిన తప్పుకు మా ఆపరేటర్లకు తీర్చిన ఇక వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ముఖం మార్చుకుంటారు. మరి ఇప్పుడు నువ్వు అంటే సూపర్వైజర్ అంటావు, సూపర్వైజర్ని అడిగితే వాడు అంటాడు ఆ రోజు నేను మురిగిపోయినా కదా. ఒక మెంబర్కి చెప్పిన వాడు పెట్టియండి ఇర్లేదు అమ్మా చిన్న ఏం చేయకపోతే ఈసీ నుండి మంజూరు చేసిన ఎస్టీసీ కట్టినప్పుడు ఎక్కువగా వెరిఫై చేసిన సిగ్నేచర్ చేయాలి సార్. చేయలేదు సంతకాలు పెట్టియాలి. అంటే ఇష్యూ చేసినప్పుడు మరి వచ్చినప్పుడు ఇష్యూ ఇక తెలియకుండా ఇచ్చి ఉంటారు వాళ్ళు ఆపరేటర్. ఆయన డైరెక్ట్ కొటేషన్ ఉంటారు. 29 ఇక్కడ పాస్ ఆర్డర్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎప్పుడో సార్ ఆయన పోతు అన్ని పెట్టి పెండింగ్ పెట్టిపోయినట్టున్నారు సార్. సెప్టెంబర్ నుంచి అప్పుడే ఆగిపోయింది. ఒకటే రెండో ఒకటే సార్. మరి నెంబర్ 7 సార్ వీఆర్కి సంబంధించి ఇక్కడ సర్వే ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ నందు అందరూ పదవి పూర్తి కావడం వల్ల పేమెంట్ కాలేదు. పదవంశం సార్ రోజుగారు దివాసాన్ని నిర్వహించలేదు. నిర్వహిస్తామని గ్రామం చెప్తారు సార్. ఎవరు పంచాయతీ సెక్రటరీ అన్నాడు మాట చేయండి. 11వ అంశం సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ తీసుకోలేదు సార్. 12వ అంశం జాబ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది సార్. 13వ అంశం వేతన బేసిక్ పబ్లిక్ చేయడం లేదు. 14వ అంశం జాబ్ ఎడర్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. 15వ అంశం మొదటిగా ఫోటో నిర్వహించడం జరుగుతుంది సార్. 16వ అంశం వర్క్ నిర్వహించడం జరిగింది. 17వ అంశం రైతు సంతకాలు తీసుకోవడం జరిగింది. 18వ అంశం రోడ్గారం చేయడం జరుగుతుంది సార్. 19వ అంశం ఈసీగా 25% చెక్మెంట్ చేయడం జరిగింది. 20వ అంశం 12 తాముల కాలు ఆడడం జరిగింది. 21వ అంశం సర్వే లిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు ఒక హక్కుదారు సార్ పనిచేయడం జరిగింది. దాని సంతకాలు లేకుండానే
పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది ఒకటే రోగం ఉంది ఈ మండలంలో, మిగతా అన్నీ ఓకే ఉంది. ఒకటే మాత్రం సంతకం లేకుండా పేమెంట్ ఇచ్చింది, మిగతా అన్నీ ఓకే. అంటే ఇదేమైంది, మనం స్టార్టింగ్లో వాడు మెట్లు సరిగా రెస్పాన్స్ మేటప్పుడు స్టార్టింగ్ పెట్టినప్పుడు ప్రాబ్లం మళ్ళీ డౌన్లోడ్ ప్రాబ్లం అయింది. ప్లాంటేషన్ లో భాగంగా 400 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం 362 మొక్కలు లేదు సార్, మిగతా 30 మొక్కలు జరపడం జరిగింది. 25వ అంశం సార్, ప్లాంటేషన్ లో భాగంగా 1100 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం 1190 మొక్కలు ఉన్నాయి సార్, 107 మొక్కలు జరపడం జరిగింది. 26వ అంశం సార్, ఇక్కడ అర్థవరం ప్లాంటేషన్ లో భాగంగా 5650 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం 5490 చాలా బాగుంది. ఇంత వనాలలో ఇంత అంటే మీ అందరి కృషినే. 27వ అంశం సార్, ఇక్కడ కెనాల్ ప్లాంటేషన్ లో భాగంగా 400 మొక్కలు పెట్టడం జరిగింది. 380 మొక్కలు సార్, 20 మొక్కలు జరగడం జరిగింది. పెట్టిస్తామని చెప్పారు. పంచాయతీ సార్, ఇక్కడ పంచాయతీ సంబంధించిన రికార్డ్స్ కూడా సార్ తనిఖీలు నిర్వహించలేదు. ఈ గ్రామ సమాచారం సార్. వెరీ గుడ్. 79,732 రూపాయలు కట్టడం జరిగింది సార్. వీటి పనులకు సంబంధించిన రికార్డు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. 8 వారికి ఇన్ఫర్మేషన్ సార్. 9వ అంశం, ఈ గ్రామ పంచాయతీ ఒక అధికారం పనిచేయడం జరిగింది సార్. అందులో పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాదు, అటువైపు వాళ్ళు నిర్ణయించాలని చెప్పారు సార్. ఈ పనికి సంబంధించి క్వాలిటీ కూడా ఆపడం జరిగింది. 10వ అంశం సార్, ఇక్కడ రోజు అనేది నిర్వహిస్తామని గ్రామంలో తెలిపారు. 11వ అంశం సార్, ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకుంటామని తెలిపారు సార్. చేయాలి, డిమాండ్ నో డిమాండ్ అన్ని. 12వ అంశం సార్, ఇక్కడ జాబ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. 13వ అంశం, వేతన బేసిక్ కంప్లీట్ చేయడం లేదు, చేస్తామని తెలిపారు సార్. 14వ అంశం, 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 15వ అంశం, ఇక్కడ 3 రకాల ఫోటో నిర్వహించాలి కానీ 2 దశల ఫోటో నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ నుండి నిర్వహిస్తామని తెలిపారు. 16వ అంశం సార్, ఇక్కడ హాస్పిటల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతూ సర్కారంలో కొన్ని రకాల డాక్యుమెంట్స్ ఏర్పాటు చేయాలి. 17వ అంశం సార్, ఇక్కడ కొత్త పుస్తకాలయంలో సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 18వ అంశం, రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. 19వ అంశం, ఈసీగా స్టేట్మెంట్ చేయడం జరిగింది సార్. 20వ అంశం, 12 మరియు 13వ కాలం అనేది పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. రాస్తామని గ్రామంలో తెలిపారు. 21వ అంశం, సర్వే నిర్వహించడం జరిగింది సార్. 22వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీలలో రెవెన్యూ ప్లాంటేషన్లో 550 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వీళ్ళు 472 మొక్కలు ఉన్నాయి, మిగతా 29 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మొక్కలు పెట్టిస్తామని తెలిపారు. 23వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీలలో పని ఒక మస్టర్తో 2 అధికారులు 6 పని చేసినట్టు మస్టర్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 780 రూపాయలు. గ్రామ సభలో వేడి తప్పకం వల్ల పొరపాటు జరిగింది, ఇక్కడ నుండి ఇలా జరగకుండా చూసుకుంటామని జేపీగా చెప్పడం జరిగింది సార్. ఓకే. 24వ అంశం సార్, కార్పొరేషన్ ట్యాక్స్ పనికి సంబంధించి 2 మాస్టర్లతో 2 అధికారులు 9 రోజులు పనిచేసినట్టు మాస్టర్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 45 రూపాయలు. వేడి పొరపాటు వల్ల తప్పు జరిగింది తెలిపారు సార్. 25వ అంశం సార్, ఇక మెట్టాలు కూడా ఈ ఫింగర్ స్టేట్ తప్పించుకోవడం మాత్రం కుదరదు. ఎవరిది పీరియడ్ అయితే ఆ పీరియడ్ది బంగారం దొరికిందట ఒకటి ఉండా పంచుకోవా పాట పాత పీరియడ్ ఉంది నాకే వద్దు అంటావా? పాత పీరియడ్లో మీ ముందు ఉన్న సెక్రటరీ పీరియడ్లో ఒక కుండ దొరికింది బంగారం. అది పాతోడితో ఇంటికి పంపిస్తావా? ఏం తీసుకోకుండా తప్పులో కూడా వాటా తీసుకోవాలి. మంచిలో ఏదో తీసుకుంటున్నావు, తప్పులో కూడా అన్నీ తిట్టాలి. అడిగి వచ్చినప్పుడు దిగొచ్చు కదా, పాతది కొత్తది అనద్దు. నెక్స్ట్ 25వ అంశం సార్, ఇక్కడ తెలంగాణ ఫౌండేషన్లో భాగంగా 800 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 756 మొక్కలు ఉన్నాయి సార్. రీప్లేస్మెంట్ చేయాలి. 26వ అంశం సార్, ఇక్కడ
రికమెండేషన్లో భాగంగా ఇది కూడా రిప్లేస్మెంట్ 27వ సంవత్సరం ఇక్కడ ఇందులో కాంటాక్ట్ డీటెయిల్స్ సార్. ఇక్కడ 1905 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు 1807 మొక్కలు చెట్లు మంచిగా ఉన్నాయి. ఆయన బ్యాలెన్స్ పెట్టియండి. నెక్స్ట్ 28వ సంవత్సరం సార్. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు 2 మాస్టర్ల యందు 8 రోజులు మాస్టర్ల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. అటెండెన్స్ మాత్రం ఉంది సార్. 1223 రూపాయలు. ఇది కూడా ఇక నెట్ ఇప్పుడు నేర్చుకున్నారుగా. పంచాయతీలకు సంబంధించిన రికార్డ్స్ అనేది తగినంగా వారికి ఇవ్వలేదు సార్. సరిగ్గా నిర్వహించలేదు. ఈ గ్రామ సమాచారం ఇచ్చేస్తాం. 8 వరకు ఓకే. 9వ వచ్చేసి సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్, కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. వచ్చేసి జాబ్ కోడ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 11వ అవసరం వచ్చేసి పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. 12వ అవసరం వచ్చేసి రెవల్యూషన్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 13వ అవసరం వచ్చేసి 3 టైప్ ఆఫ్ ఫోటోస్లో సార్ అంటే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫోటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. చేయాలి అది కూడా వర్క్ నిర్వహించడం జరుగుతుంది సార్. 15వ అవసరం వచ్చేసి సార్ ఎంఈలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 16వ అవసరం వచ్చేసి సార్ రోడ్ ప్లాన్ చేయడం లేదు సార్. అస్సలేదా? అవును సార్ మొత్తం. 17వ అవసరం వచ్చేసి సార్ ఈ ఎంబుక్లలో ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్ 25%. 18వ అవసరం వచ్చేసి సార్ 12 కాలం రాయడం జరుగుతుంది సార్. 19వ అవసరం వచ్చేసి సార్ సర్వేలో రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 20వ అవసరం వచ్చేసి సార్ రోజుగారి దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. చేయాలి మరి రోజుగారి దివస్ మీకు వచ్చింది సార్. 22వ అవసరం వచ్చేసి సార్ పీపీవీకి రెండు వర్కేళ్ళకి సంబంధించిన పీపీవీలో మొత్తం 5,000 మొక్కలకు 5,000 మొక్కలు అభివృద్ధి జరిగింది సార్. అందులో ప్రస్తుతం వర్కేషన్ 4,600 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 314 మొక్కలని చంపడం జరిగింది సార్. 22వ అవసరం వచ్చేసి సార్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సంబంధించింది సార్ 470 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 412 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 52 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 23వ అవసరం వచ్చేసి సార్ మల్టీలేయర్ ప్లాంటేషన్ భాగంగా సార్ 152 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 140 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 16 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 24వ అవసరం వచ్చేసి సార్ ఎంజిఎం ప్లాంటేషన్ సంబంధించింది సార్ 520 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 480 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 40 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 25వ అవసరం వచ్చేసి సార్ రైతవనాలకు సంబంధించి సార్ 7,570 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 6,962 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 980 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 26వ అవసరం వచ్చేసి సార్ పీపీకి సంబంధించింది సార్ 2022 సంబంధించింది. సో ఇది సంతకాలు ఎట్లా పేమెంట్ చేయడం జరిగింది సార్. కూలీలకు సంతకాలు పేమెంట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ పనియేనా? అదే మీరు కూడా ఇక వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మొఖాలు చూస్తారేవా ఎట్లా మార్చేది రికవరీ అనగానే దేనివాడి పేరు చెప్పాలి. ఊళ్ళో వచ్చినప్పుడు చచ్చిపోయినోడి పేరు చెప్తాం. పాపం చచ్చిపోయిన వాళ్ళని ఇక్కడ లేరు కాబట్టి మెటానండి. వాడు మెట్ ఏమంటాడు లిఫ్ట్ ఇండస్ట్రీ అని అంటాడు కదా. ఎందుకంటే వాడు వింటేనే వాడు ఉండొచ్చు ఇక్కడే కలిగా వాడు లేడనే కలెక్టర్ మీటింగ్లో కూడా ముగ్గురం ఉంటాం కదా. ఉన్నోడిది ఏమన్నారు అది ఇక పక్కనే నాది కాదు లేనోడిది చెప్పేస్తే అయిపోతుంది. 28వ అవసరం వచ్చేసి సార్ ఏపీలో జారీ చేసిన అదే సందర్భం కానీ ఏ డేట్ రోజున జారీ చేసిన డేట్స్ అనేది బాబు ఈ టీఏ మీరు అంతా ఎంపీ తీసుకునేటప్పుడు ఎప్పుడోసారి ఏ రోజు వస్తే ఆ రోజు సంతకం పెట్టించుకోవాలి. లేకపోతే అవి ఎంపీ బోగస్ అంటే. నెక్స్ట్ సార్ 29వ అవసరం వచ్చేసి సార్ ఎంపీ జారీ చేయాలి కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. జారీ చేయాలి ఎక్కడికైనా తీసుకున్నావు డైరెక్ట్ ఎంపీ ఎవరి దగ్గర ఉంటాయి ఈ మండలంలో ఇంత కదా. ఎంపీ ఎంపీలు ఎవరి దగ్గర ఉంటాయి అలమారి ఏదో మీ కంట్రోల్లో ఉంటుంది కదా వాళ్ళకు పెట్టించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఉన్నా కదా
ఓకే వెరీ తర్వాత వచ్చేసి ఫారెస్ట్ మ్యాటర్ గురించి. వచ్చేసి సార్ సర్వైవల్ రిజిస్టర్ అంటే నిర్వహించడం జరుగుతుంది సార్. వెరీ సార్ రోజ్గార్ దివస్ సంబంధించింది నిర్వహించడం జరుగుతుంది సార్. అట్టి రిజిస్టర్ అనేది నిర్వహించడం సార్. ఒక సపరేట్ రిజిస్టర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా టీం వచ్చినప్పుడు మన సిన్సియారిటీ ఇదే కనబడతాయి. నెక్స్ట్ 21 సార్ 21వ సంవత్సరం వచ్చేసి రెవెన్యూ ప్రాక్టీస్లో భాగంగా సార్ 200 పెట్టడం జరిగింది సార్. ఎట్టి పరిప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 174 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 26 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 22వ అంశం వచ్చేసి సార్ టీపీకి సంబంధించి సార్ 850 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఎట్టి పరిప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 262 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 521 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ కొద్దిగా ఎక్కువ పోయింది. 23వ అంశం వచ్చేసి ఎన్జిఓ ఫౌండేషన్ సంబంధించి సార్ 2225 మొక్కలు నాటినట్టు పెట్టడం జరిగింది సార్. కానీ ఇటు 5% వెళ్ళి లెక్కించగా 1790 మొక్కలు ఉన్నాయి. 493 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 24వ అంశం సార్ రెవెన్యూ ఫౌండేషన్లో భాగంగా సార్ 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. కానీ ఇటు పరివేశానికి వెళ్ళి లెక్కించగా 350 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 40 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 25వ అంశం వచ్చేసి నష్టంలో కొట్టేతో చేయడం జరుగుతుంది సార్. ఎందుకు ఎన్ఎస్సి ఎవరు ఇండస్ట్రీ అన్ని తిరిగిందా? సార్ అంటే తిట్టడంతో ఏమైనా నష్టం జరిగినట్టు ఉన్నారు. లేదు సార్. అక్కడికి మొబైల్లోనే కదా పోయేది కదా. మొబైల్ ఇది ఉంటేనే ఇది మన తృప్తి కోసం ఉంది. సరే వారిని పోనీ వాడైనా మన మెట్లు ఆయన పారిపోతున్నారు. ఇప్పటికే ఇక జీతం వస్తేనే దింగవానికి 2 అన్నమాట. రేపటి నుంచి అటే అవుతుంది. ఇక నెక్స్ట్ 26 సార్ తర్వాత అవసరం వచ్చేసి సార్ ప్రకృతి పనిచేయడం జరిగింది సార్. అవసరానికి 12 రోజులు కానీ సంతకాలు 6 రోజులకు సంబంధించిన సంతకాలు కొట్టివేసి 6 రోజులకు మాత్రమే పేమెంట్ చేయలేదు. ఇదే కూడా ఇంకా లేదు 12 రోజులు చేసిండు. మరి 6 రోజులు ఎందుకు కొట్టేసినాం? అది చేసిండు 12 అన్న మరి 12 మరి ఆయన అట్లయితే మనం 6 రోజులకు సంబంధించిన పేమెంట్ చేయలేదు. అవునే మనోళ్ళు చేయకుండా ఇచ్చే ప్రేమ వారు కానీ వారి కడుపు మీద ఎక్కువ 12 రోజులకు కూడా పడిపోతుంది కాబట్టి 4 నుంచి 6 రోజులకి వాళ్ళకి ఇస్తాం ఎంత సంతకాలు. సార్ 27వ అంశం వచ్చేసి ఇంతకుముందు అక్కడ సంబంధించి పని చేసినట్టు ఆధారాలు ఉన్నాయి సార్. కానీ సంతకాలు తీసుకోవడం లేదు సార్. మాస్టర్ మంది ఫీల్డ్ అసిస్టెంట్ లేని ఉన్నోడిగా చెప్తారు. 28 28వ అంశంలో సేమ్ సార్. అంటే 1 ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. ఎక్కువ పోయిందా? 1 ఎక్సెస్ పేమెంట్ మార్పు జరగలేదు సార్. రికవర్ చేయాలి. తక్కువ ఉంది అంటే పేమెంట్ చేసి నెక్స్ట్ 29వ అంశం వచ్చేసి సార్ టీకేపీకి సంబంధించి సార్ ఒక్కొక్క కోడ్ లేదు సార్. మనకి ఒకటే లేదా మీరు రాయొచ్చు. లేదు అని అంటే 2 కోళ్ళు పెడితే ఒక 2000 రూపాయలు. ఒక కోళ్ళు పెట్టి ఒక థ్యాంక్స్.